ఇక్కడ లోకల్ టైపర్ చేంజింగ్ రూమ్ సెపరేట్ అంటే కలెక్టర్ గారి పూజ చేసి సార్ మాకు కలెక్టర్ గారి ఇన్స్పిరేషన్ తోనే చేశాం సార్ అండ్ మోనిక ఎగ్జిక్యూషన్ Sir, when sir was in Mehbooba, there also he started. So he leads by example. Cameras would put it on safety. పెద్ద జిల్లా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ 6 ఎమ్మెల్యేలతోని 32 మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి సువిశాలమైన ప్రదేశంలో ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు రమేష్ రెడ్డి గారు, ఐజీ ఇక్బాల్ గారు, మా జిల్లా కలెక్టర్ ఇలా గారు, ఎస్పీ శరత్ గారికి, ఏఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అందులో ఏఆర్డిఎస్పీ రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్సు, ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పోలీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అందులో మా డీజీపీ గారితో పాటు మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కార్పొరేషన్ ఎండీ రమేష్ రెడ్డి గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ ఇంజనీర్స్తోని క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అందులో నల్గొండ డిఎస్పీ ఆఫీసు 50 years పైన ఎక్కువైంది. దానికి డెమోలిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు. మననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు కూడా నోట్ పంపడం జరిగింది. దాన్ని కూడా అన్ని వసతులతో, ఎందుకంటే డిఎస్పీ అంటే పెద్ద హెడ్ క్వార్టర్ డిఎస్పీది, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం.
ఏఆర్ క్వార్టర్స్ కూడా అన్నీ కూడా కూలిపోయే దశలు ఉన్నది. ఎక్కువ మంది ఏఆర్ కానిస్టేబుల్ బయట సొంత హౌజెస్ లోన్ తీసుకొని కట్టుకొని బయట ఎక్కుంటుండ్రు. కానీ ఉన్న క్వార్టర్స్ కొంతమంది ఉన్నా కానీ అది కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే కొత్త క్వార్టర్స్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు మనందరం కూడా వారు చెప్పిన మార్గదర్శనంలో నడవాలి. రకరకాల సమస్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 365/24 అవర్స్ పనిచేసే డిపార్ట్మెంట్, ఏకైక డిపార్ట్మెంట్ అది. వాళ్ళకి హాలిడేస్ ఉండవు, పండుగలు ఉండవు. ఇప్పుడు రాష్ట్రంలో వైలెన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ 2 ఇయర్స్లో చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డేకెళ్ళి చెప్తున్నారు. ఆయన సీఎం అయినప్పటికీ మేము అదే దాంట్లో చేస్తున్నాం. మా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అంత స్టూడెంట్స్తోని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ర్యాలీ కూడా చేయడం జరిగింది. అవేర్నెస్ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ప్యాకెట్లలో, కిరాణా షాపులలో, పాన్ డబ్బులలో అమ్ముతుండు పక్క రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొచ్చి. దాని మీద ఉక్కుపాదం మోపే విధంగా తప్పకుండా మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పటికీ ఇంకా ఎక్కువ పని చేయాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి క్వార్టర్స్ కట్టిన సిబ్బందికి, ఇంజనీర్స్ను అభినందిస్తూ మా రమేష్ రెడ్డి గారి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ నేను ఫాలోఅప్ చేస్తాను. ఆ డిఎస్పీ ఆఫీస్ కూడా త్వరగా శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. अरे बाजी भाई फोटो తీసుకో बाजी भाई రండి అబ్బా కొద్దిగా సార్ రండి ఇక మీరు కూడా సార్ పైకి చూడండి సార్ ఇటు రైట్ ఓకే ఓకే వ్యాక్సినేషన్ కోసం అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పెట్టాక్స్ అడాప్షన్ తదితర కార్యక్రమాలు పెట్టాక్స్ కోసం ఎవరైతే వచ్చారో వారు తమ పేర్లు నాది సార్. డాగ్స్కి సంబంధించి దయచేసి ఏమేమి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నుంచి ప్లే చేయండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ కొంచెం ఇక్కడ నిలబడే వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళండి సార్ ప్లీజ్. మండల్స్లో కూడా మన ఎన్ఎస్ఓ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ మనం అటాక్లో ఉంటే ఎట్లా మన బాడీ పోస్చర్ ఉంటే తక్కువ రిస్క్ ఉంటుంది, డాగ్స్తో కూడా స్ట్రీట్లో కనిపిస్తే ఎట్లా వాళ్ళు కామ్గా పెడుతూ ఆ సిచ్యువేషన్ నుంచి మనం డీల్ చేయగలం. ఈ 3 యాక్టివిటీస్ ఈరోజు అడాప్టర్స్తో మనం పేరింగ్ చేసి వాళ్ళకి కూడా ఒక కొత్త హోమ్ లాగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. మనకి
దీనివల్ల ఏమైతే మన స్ట్రీట్ డ్రాప్ ప్రాబ్లం ఉందో అది కంట్రోల్లో వస్తుంది. మన ఇండియన్ వెరైటీ ఇండి పప్పి అడాప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే మన గౌరవ కలెక్టర్ మేడం గారికి, డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నారాయణ అమిత్ గారు, అడాప్టెడ్ డాగ్ చప్పట్లు. తర్వాత వెంటనే డాక్టర్ శ్రావణి గారు విఎస్ కట్టంగూర్, వీరి తర్వాత ఎస్ యశోద గారు, వీరి తర్వాత ధనుంజయ్ గారు. వీరు సిద్ధంగా ఉండి వరుసగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ధనుంజయ్ గారు, వీలర్ సార్ గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, గౌరవ జేసీ గారికి, ఇంకా పెట్స్ డిస్ట్రిబ్యూషన్ అందరికి కూడా జరుగుతుంది. దయచేసి ఇంకా కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వీధి కుక్కల మూలాన ఎంతోమంది గాయాలవుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడలో కూడా ఒక కుక్క కరిచి ఒక లేడీ ఇప్పటికి కూడా సీరియస్గానే ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ. ఇది కొన్ని లక్షలాది ఈ వీధి కుక్కలు ఉన్నది. వీటిని ఏం చేయాలని ఆఖరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని చంపకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ, ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుంటగా మళ్ళీ వ్యాక్సినేషన్, మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా, దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం పుట్టగొట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి ఒక పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఒక 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకురాపోంటే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఉన్న వాటిని దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఈరోజు 49 మంది ముందుకు వచ్చి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి మా యంత్రాంగం మేము సిద్ధంగా ఉన్నాం. సంఘాలందరూ కూడా మంత్రి గారికి చప్పట్లతో స్వాగతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
మేడం చూడమ్మా ఇక్కడ చూడు అదేవిధంగా మన సెక్ట్ CEO తెలంగాణ శ్రీమతి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి శ్రీమతి అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి కూడా పుష్పగుచ్చాలతో ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా కూడా మేడం ఈ సందర్భంగా ల్యాండ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మీకు మన CEO మేడం అయితే మీ అందరికీ మినిస్ట్రీ గారితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవడం, DCCB గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అరే దూరంగా Honorable Divya Madam, Honorable Collector Ma'am, Honorable Additional Collector. ఎందుకు కూడా చెప్పాలి కదా, కలెక్టర్ అడుగుతున్నారు కాబట్టి ఎవరు చెప్పాల్సింది, అంతే కదా. తగదికి పరిమితి కాకుండా ఇప్పుడు వ్యవసాయం అంటే బిజినెస్, వాణిజ్య వ్యవసాయ రంగానికి రోజు ఇందిరా మహిళా శక్తి ఏంటి అన్నది నేను ఇప్పుడే చూసాను. సార్ మీరందరూ చూసారా? మీరు ముందు దివ్య కూడా ఇప్పుడే మేడం గారు కూడా చెప్పింది, మీకు ఈ ఊర్లో ఎవరైనా ఇబ్బంది పెడితే, పిల్లలకు అనాథలు ఉంటే వాళ్ళకి మీరు అందరు సహాయం చేసి, పిల్లలకు అందరు సహాయం చేసి బొగ్గలు పెట్టే విధంగా వారికి సహాయం చేయాలని చెప్పిండ్రు.